వెల్కమ్ టు యూఈటీవీ. దేశంలోని ఇప్పుడు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పరీక్ష నీట్పై చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షల్లో అవకతవకలు బయటపడుతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 557 నగరాలు, విదేశాల్లోని 14 పరీక్షా కేంద్రాల్లో సైతం నీట్ పరీక్ష జరిగింది. దీనికి లక్షల సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. అయితే ఈ పరీక్ష ముగియకముందే సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రం ప్రత్యక్షమైంది. పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు నీట్ యూజీ పరీక్ష జరిగింది. అయితే నీట్ పరీక్షా పత్రం మాత్రం పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో సాయంత్రం 4 గంటలకే కనిపించింది. దీంతో నీట్ పరీక్షా పత్రాల లీక్ వార్తలు గుప్పుమన్నాయి. ముఖ్యంగా టెలిగ్రామ్ గ్రూపుల్లో కనిపించిన నీట్ ప్రశ్నపత్రాన్ని 4 గంటలకే చాలామంది షేర్ చేశారు. దీంతో పేపర్ లీకేజీపై పరీక్ష పూర్తి చేసుకుని బయటికి వచ్చిన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. గతంలోనూ 2021లో ఇలాగే నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో అభ్యర్థులకు చుక్కలు కనిపించాయి. అప్పట్లో ఈ వ్యవహారంలో 8 మందిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. దీంతో ఈసారి కూడా ప్రశ్నపత్రం ముందుగానే బయటికి రావడంతో లీక్ వార్తలు గుప్పుమన్నాయి. సోషల్ మీడియాలో ఊహాగానాలతో ఆందోళన చెందుతున్న నీట్ రాసిన అభ్యర్థులు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీస్ హెల్ప్ లైన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఎన్డీఏ జాతీయ మీడియా సంస్థకు ఈ లీక్ వార్తలపై వివరణ ఇచ్చింది. నీట్ యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వార్తల్ని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఖండించింది. ఇవి కేవలం సంచలనం కోసం రేపుతున్న పుకార్లే అని తేల్చేసింది. సవాయి మాధోపూర్లో హిందీ మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్ మీడియం పేపర్ ఇచ్చారని, దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు అభ్యర్థులు బలవంతంగా పరీక్ష కేంద్రం బయటికి వెళ్ళిపోయారని, వీరి నుంచి టెలిగ్రామ్ ఛానల్లోని లీక్ అయి ఉండొచ్చని అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే నీట్ పరీక్ష రాయాల్సిన అభ్యర్థులంతా పరీక్ష కేంద్రాల్లోనే ఉన్నారని, ఈ ప్రశ్నాపత్రం బయటికి వచ్చినా ఆ ప్రభావం వారిపై లేదన్నారు. బీహార్లో నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు అక్కడి ఆర్థిక నేరాల విభాగం వెల్లడించింది. వీరి దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవే కాకుండా తమ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చాలా రాష్ట్రాల వాయిస్ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఆరోపిస్తూ తెలంగాణ స్థాయిలో బీఆర్ఎస్ నీట్ పరీక్షకు వ్యతిరేకంగా గళమెత్తుతోంది. మోడీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తోంది. తమిళనాడులోని నీట్ పరీక్షకు అక్కడి పార్టీలన్నీ ఎప్పుడూ వ్యతిరేకమే. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు మాత్రం ఈ అంశంతో అసలు తమకు సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నాయి. నీట్ గురించి ప్రశ్నించడానికి, అందులో బయటపడ్డ అవకతవకల గురించి లేదా ఆ ఎగ్జామ్ మంచిదేనని సర్టిఫికెట్ ఇవ్వడానికైనా నోరు తెరవడం లేదు. ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి ఈ విషయంలో రిజర్వేషన్స్ ఉన్నాయనుకున్న వైసీపీ కూడా సైలెంట్గా ఉంటుంది. ప్రతిపక్ష హోదా రాకపోవడానికి ఇలాంటి అంశంపై స్పందించడానికి సంబంధం ఏమీ ఉండదు. అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కేంద్రాన్ని ప్రశ్నించలేరు, రాష్ట్రాన్ని అడగలేరు. గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్న బీజేపీని ప్రశ్నిస్తున్నట్టుగా నటిస్తూ ఎలాగోలా ప్రజల్ని నమ్మించారు. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదు. అందుకే బీజేపీ వైఫల్యాలపై పల్లెత్తు మాట అనే పరిస్థితి లేకుండా పోయింది.